మాల సామాజిక వర్గంపై మందకృష్ణ మాదిగ వ్యాఖ్యలను ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మందాల భాస్కర్ తప్పుబట్టారు. మాలలకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని, డిసెంబర్ 27 తర్వాత చావుడప్పు కొడతామని కృష్ణ మాదిగ అనడాన్ని ఖండించారు. ఇక ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆల్ మాల స్టూడెంట్స్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో భాస్కర్ మాట్లాడారు. దళిత కళాకారులను కించపరిచేలా మందకృష్ణ మాదిగ మాట్లాడడం సరికాదన్నారు. బీజేపీతో జతకట్టి దళిత ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం కృష్ణ మాదిగ చేస్తున్నారని విమర్శించారు. ఇక మాలలను కించపరిస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. కళాకారుల్ని తెలంగాణ ఉద్యమంలో తమ పాట ద్వారా చైతన్యం చేసినటువంటి 6 దళిత వర్గాలకు సంబంధించినటువంటి గాయకులను గుర్తించడం జరిగింది. దాన్ని వారు ఆ 6 తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల గురించి, అణగారిన వర్గాల గురించి, కార్మికుల గురించి, కర్షకుల గురించి వాళ్ళ సాహిత్యం నిర్మాణం జరిగింది. వారు మాలల గురించో మాదిగల గురించో సాహిత్యాన్ని నిర్మించిన వాళ్ళు కాదు. 3.5 కోట్ల మంది ప్రజల తరపున తెలంగాణ రాష్ట్రం రావడంలో క్రియాశీలకమైన పాత్ర పోషించినటువంటి వాళ్ళని మందకృష్ణ గారు విమర్శించిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం అని పాట రాసినటువంటి అందశ్రీ గారిని పట్టుకొని నువ్వు మాదిగనా కాదా అని చెప్పేసి ఆయనను కూడా ప్రశ్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 3.5 కోట్ల తరపున సాహిత్యాన్ని నిర్మించినటువంటి వాళ్ళు కుల కోణంలో ఎప్పుడు కూడా పాటలు రాయలేదు. వారు తెలంగాణ ప్రజల గురించి రాసినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇంకా 50 కాదు 100 మందిని కళాకారులను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నాం. అందులో భాగంగా మందకృష్ణ గారు మాట్లాడుతూ 1,00,000